హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో రోజు అయితే మనం మక్క గారెలు ఎలా చేయాలో చూసేద్దాము. బాయికాడైతే కంకులు అని చెప్పినాయి కదా, సో వాటితో అనమాట. మరీ లేతగా ఉండకూడదు, మరీ ముదిరిన కంకులు కూడా ఉండకూడదు. మంచిగా అయిన కంకులు అయితే తీసేసుకొని ఇలా ఒలిచేసుకొని వాటినైతే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టుకుంటున్నప్పుడే దాంట్లోనే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా గిన్నెలో వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసేసుకొని కలిపేసుకోవాలి. సో సాల్ట్ సరిపోయిందేమో చెక్ చేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవాలి. కడాయిలో వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా గారెల టైపు వేసేసుకొని ఆయిల్లో వేసేస్తే ఈజీగా అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ఇట్లా ఒక కవర్ పైన కొంచెం తడి చేసుకుంటూ అది ముద్దలాగా చేసుకొని ఇలా గారెలాగా మధ్యలో హోల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ కాల్చుకుంటే మక్క గారెలు అనేవి రెడీ అయిపోతాయి. దీంతోనే మనం బజ్జీలాగా చిన్న చిన్న బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈజీగా అయితే రెడీ అయిపోయినాయి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నాకు తెలిసి సీజన్ కాబట్టి అందరూ కంకులు కాల్చుకోవడము వాటితో ఇట్లా గారెలు చేసుకొని తినడం అయితే చేసుకుంటారు ఖచ్చితంగా. సో తెలియని వాళ్ళు ఎవరైనా కొంతమంది ఉండొచ్చు, వంట రాని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అయితే. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఈజీగా అయితే రెడీ అయిపోయాయి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మేమైతే మా బావి కాడ కంకులు కాల్చుకొని ఇంకా చిప్పలకాయలు కూడా కాల్చుకోవడం అయితే జరిగింది. సో ఆ నుంచే కొన్ని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చినాము కంకులు. ఇంకా మా అమ్మ అయితే ఇంటికి వచ్చినాక గారెలు అయితే చేసింది అన్నట్టు. సో చూసారు కదా, సింపుల్ వే అండి అదైతే. అండ్ మనమైతే చేయడానికి కష్టపడతాం అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ వే. ఓన్లీ కంకులు ఒలిచేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం వంట సోడా అలాగే ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని ఇంకా ఆయిల్ హీట్ చేసుకొని వేసేయడం. చాలా ఈజీ ప్రాసెస్. మనం కష్టం అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో తినడం అయితే మంచిగా తినేస్తాం కదా, ఇది అన్నట్టు సంగతి. మేమైతే ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా కంకులు అయితే కాల్చుకొని తెచ్చుకొని కొంచెం గారెలు చేసుకొని ఇట్లా అయితే ఎంజాయ్ చేసినాము. సో మీరు కూడా ఎంజాయ్ చేసిరా నాకైతే కమెంట్ చేయండి ఒకసారి. సో ఇది అన్నట్టు సంగతి. మొత్తానికి మేమైతే మొక్కజొన్న గారెలు చేసుకొని తినేసినాము. సో చూడండి ఎంత మంచిగా అయిపోయినాయో. మరీ ఎక్కువ పచ్చిమిర్చి కూడా యూజ్ చేయొద్దు, కొంచెం కొంచెం లైట్గా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే కూడా మనకి ఇబ్బంది అవుతుంది. సో చూసారు కదా, మంచిగా కాలిపోయినాయి. మంచిగా మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చాలా టేస్టీగా సింపుల్గా అయితే రెడీ అయిపోయినాయి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.